రితేష్ రావు గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ వినయ్ పటేల్ గారికి, స్టేట్ సెక్రటరీ శ్రీకర్ గారికి, అలాగే స్టేట్ సెక్రటరీ పెండం రాజు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే రేపు తుక్కుగూడలో జరగబోయే భారీ బహిరంగ సభ గురించి వివరిస్తూ, అలాగే ముందు జరగబోయే ఎన్ఎస్వై ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల సన్నాహ సమావేశాల గురించి వివరిస్తూ ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు వివరిస్తారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికెళ్ళి విద్యార్థులకి, నిరుద్యోగుల పక్షాన వారి సమస్యల్ని తీరుస్తూ గత 10 సంవత్సరాలుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వలన పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థ కానీ ఉద్యోగాలు కానీ రాక ఇబ్బంది పడుతున్న అందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఎన్నికలకు ముందు మాట ఇచ్చిండ్రో ఇచ్చిన విధంగా 30,000 పైగా ఉద్యోగాలు ఇవ్వడమే కానివ్వండి, ఏదైతే సంబంధించి కార్పొరేట్ విద్యా వ్యవస్థని ఫీజుని అడ్డుకట్ట వేయనీకి దానిపైన సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేయడం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా పూర్తి స్థాయిలో వచ్చే అకాడమిక్ ఇయర్కి వెళ్ళి ప్రారంభం చేస్తుందని చెప్పని హామీ ఇవ్వడం కానివ్వండి, అవన్నీ అంశాలను కూడా ఏదైతే పరిగణలోకి తీసుకొని అవన్నీ అంశాలు ఏవైతే పరిష్కరించారో దానితో పాటు రేపు అదనపుగా ఏదైతే రేపు తొగ్గూడలో ఏర్పాటు చేసే జనజాతర సభకి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి, అదేవిధంగా నిరుద్యోగులు అంటే తెలంగాణ రేపటి భావి భారత పౌరులు పెద్ద ఎత్తున ఈ యొక్క సభకి వచ్చి ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణకి సంబంధించిన హామీలు ఏదైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, ఇండియా అలయన్స్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఇచ్చే హామీలకు సంబంధించి ఆ మేనిఫెస్టో లాంచింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మనం పాల్గొని ఏదైతే ఈ యొక్క 100 రోజుల పైచిలకు ఏదైతే పరిపాలనకి, ఏ రకంగా ప్రజా పరిపాలనకి మనం అందరం కూడా మద్దతు పలుకుతున్నామనే విధంగా పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కోరుకుంటూ, ఆ సంబంధించిన ఏర్పాట్లు ఆ జిల్లా పరిధిలో ఉన్న మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, గ్రామ స్థాయి పరిధిలో ఉన్న ఎన్ఎస్వై శ్రేణులు, ఎన్ఎస్వై సైనికులు ఈ యొక్క విద్యార్థులని రేపు సభకి తరలి తీసుకురావడంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి కోరుతున్నాను. దానితో పాటు రేపు ఏదైతే మేనిఫెస్టో లాంచ్ చేస్తారో, ఏ రకంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో విద్యార్థులని, యువకులని కాంగ్రెస్ పార్టీ వైపు ఓటు వేసే విధంగా ఎన్ఎస్వై కృషి చేసి ఎన్ఎస్వై పనిచేసిందో, రేపు సంబంధించిన మేనిఫెస్టో లాంచ్ అయిన తర్వాత ఈ యొక్క మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క యువకునికి, ప్రతి ఒక్క కుటుంబాల దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఎన్ఎస్వై పార్లమెంట్ స్థాయిలో ఏదైతే మీటింగ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మీటింగ్స్ ఏదైతే 8వ తారీఖు రోజు మొదలై 19వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాల్ని క్షేత్రస్థాయిలో ప్రతి పార్లమెంట్ లో రోజుకి 2 పార్లమెంట్ చొప్పున ఈ యొక్క ప్రోగ్రామ్స్ ని ప్రతి ఒక్క పార్లమెంట్ లో కూడా ఎన్ఎస్వై యొక్క ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తుంది. ఈ యొక్క మీటింగ్స్ కి అక్కడ ఉన్న సంబంధించిన జిల్లాలో ఉన్న జిల్లా పార్లమెంట్ పరిధిలో ఉన్న వివిధ జిల్లా సంబంధించిన ఆఫీస్ బేరర్స్ ని, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా అసెంబ్లీ అధ్యక్షులు, అసెంబ్లీ కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా అక్కడ ఉన్న కాలేజ్ యూనిట్స్ తో పాటు అక్కడ ఉన్న విద్యార్థులతోటి, యువకులతోటి ఈ యొక్క మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్స్ లో ప్రత్యేకంగా రేపు ఏదైతే విద్యార్థులకు, యువకులకి సంబంధించిన మేనిఫెస్టోలు ఏవైతే ఉంటాయో ఈ మేనిఫెస్టోని క్షేత్ర స్థాయిలో తీసుకువెళ్ళడానికి ఈ యొక్క మీటింగ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. 8వ తారీఖున ఉదయం 10 గంటలకి నిజామాబాద్, సాయంత్రం 4 గంటలకి కరీంనగర్ పార్లమెంట్ మీటింగ్. అదేవిధంగా 9వ తారీఖున ఏదైతే ఎన్ఎస్వై ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ వచ్చేసి ఉదయం 10 గంటలకి గాంధీ భవన్ లో, దాని తర్వాత 4 గంటలకి ఏదైతే ఉగాది సెలబ్రేషన్స్, ఉగాది పర్వదినాన ఒక సెలబ్రేషన్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా పెద్ద ఎత్తున మన తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసే విధంగా ఏదైతే 9వ తారీఖు 4 గంటలకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దానితో పాటు 10వ తారీఖు మెదక్ పార్లమెంట్ ఉదయం 10 గంటలకి, 4 గంటలకి జైరాబాద్ పార్లమెంట్, 12వ తారీఖుకి
హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ కలిసి ఉదయం 10 గంటలకి, మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించి సాయంత్రం 4 గంటలకి, 13వ తారీఖు భువనగిరి పార్లమెంట్ ఉదయం 10 గంటలకి, వరంగల్ పార్లమెంట్ సాయంత్రం 4 గంటలకి, 15వ తారీఖు నల్గొండ పార్లమెంట్ ఉదయం 10 గంటలకి, చేవెళ్ల పార్లమెంట్ సాయంత్రం 4 గంటలకి, 16వ తారీఖు ఖమ్మం పార్లమెంట్ ఉదయం 10 గంటలకి, మహబూబాబాద్ పార్లమెంట్ సాయంత్రం 4 గంటలకి, 18వ తారీఖు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఉదయం 10 గంటలకి, నాగర్ కర్నూలు పార్లమెంట్ సాయంత్రం 4 గంటలకి, 19వ తారీఖు ఉదయం ఆదిలాబాద్ 10 గంటలకి, పెద్దపల్లి పార్లమెంట్ సాయంత్రం 4 గంటలకి. ఈ ప్రతి పార్లమెంట్ లో కూడా క్రియాశీలకంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థులకు ఏ రకంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చిర్రో వాటిని వివరిస్తూ రేపు పొద్దున ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చే హామీలను కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క యువకునికి వివరిస్తూ వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో ఈ 2 నెలల ప్రక్రియ కూడా ఏ రకంగా ఎన్ఎస్ఓ క్రియాశీలక పాత్ర పోషించబోతుందో, ఏదైతే 17 పార్లమెంట్లు 16 పార్లమెంట్లు కనీసం 16 పార్లమెంట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా ఎన్ఎస్ఓ ఏ రకంగా పనిచేయబోతుందో కూడా ఈ యొక్క పార్లమెంట్ మీటింగ్స్ లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మీటింగ్స్ కి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, ఆ జిల్లా పరిధిలో ఉన్న శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క పార్లమెంట్ మీటింగ్స్ కూడా అటెండ్ అవుతారు. ఈ సంబంధించిన షెడ్యూల్ ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఏదైతే సంబంధించి ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొన్ని విద్యార్థులని, నిరుద్యోగులకి తప్పుదోవలో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే మేము హామీ ఇచ్చినామో, ఏదైతే సంబంధించి టెట్ కంటే టెట్ మరొకసారి నిర్వహిస్తామని చెప్పినాము, ఏదైతే నిరుద్యోగుల రిక్వెస్ట్ మేరకు టెట్ ని మరొకసారి నిర్వహిస్తున్నాము, దానితో పాటు ఏవైతే 2-3 కొన్ని సమస్యలు పరిష్కరించాల్సిన డిఎస్సి సమస్యల్ని కూడా పరిష్కరించినాము. టీఎస్పీఎస్సీ పరిధిలో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా నింపడం జరిగింది. ఏదైతే వేరే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ సంబంధించి కూడా తప్పనిసరిగా ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే ఏదైతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించి నెక్స్ట్ ఇయర్ కి జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటిస్తాము. దానితో పాటు ఎప్పటికప్పుడు ఖాళీగా ఉండే ఉద్యోగాల్ని ఏ సమయంలో భర్తీ చేస్తామో దాన్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. దానితో పాటు ఏదైతే టెట్ ఫీజు ఎక్కువ ఉందని చెప్పి ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి కోసము ఏదైతే దీని తర్వాత అంటే టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఏదైతే కండక్ట్ చేస్తారో అది ఫీజు లేకుంటే ఈ టెట్ లో క్వాలిఫై అయిన పిల్లలు ఫీజు లేకుంటే డిఎస్సికి అప్లై చేసుకునే విధంగా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. 100% గవర్నమెంట్ దానికి సానుకూలంగా స్పందించి ఈ టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినాక క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఏదైతే డిఎస్సికి అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫీజు లేకుంటే డిఎస్సి ఎగ్జామ్ రాసే విధంగా, దానితో పాటు ఏదైతే టెట్ కి సంబంధించి మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఏదైతే అవకాశం ఉంటుందో అంటే మార్క్స్ ఇంక్రీజ్ చేసుకొని కానీ దాని తర్వాత అవకాశం ఉంటుందో దానికి కూడా ఫీజు లేకుంటే ఎగ్జామ్ రాసేటట్టు అవకాశం కల్పించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 100% దానికి కూడా గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే టెట్ రాస్తున్న డిఎస్సి అప్లై చేయదలుచుకున్న ప్రతి ఒక్క ఏదైతే సంబంధించి యువకులకి ఈ యొక్క ప్రెస్ ద్వారా వారికి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క పార్లమెంట్ సంబంధించి ఎన్నికల సమావేశాలకు సంబంధించి ఒక షెడ్యూల్ లో కూడా మీ జిల్లా పరిధిలో ఉన్న ఈ యొక్క పార్లమెంట్ స్థాయి మీటింగ్స్ కి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క యువకుడు ఈ యొక్క సన్నాహక సమావేశాలకి మీరు కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ రేపు ఏదైతే తుగ్గూడలో ఏర్పాటు చేసే జన జాతర సభకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్ఏ శ్రేణులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద ఎత్తున మీ జిల్లాలకు వెళ్ళి పెద్ద ఎత్తున విద్యార్థులని ఈ యొక్క కార్యక్రమానికి మోహరించి ఒక కార్యక్రమానికి తీసుకొని వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ రకంగా కృతజ్ఞతగా విద్యార్థులు యువకులు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పి ఏదైతే మతాల వారీగా కులాల వారీగా విభజించి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్న మన ప్రత్యర్థి పార్టీలకు రెండింటికి కూడా తగిన గుణపాఠం బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్క యువకుడు ఈ యొక్క జన జాతర సభలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదైతే తప్పు జరిగినప్పుడు తానే ముఖ్యమంత్రి అని చెప్పి ఒక షాడో ముఖ్యమంత్రిగా ఏదైతే టెర్రరిస్టులు నక్సలైట్లు సంబంధించి దేశానికి ఏదైతే భద్రతకి సంబంధించిన ఉపయోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్ ని కూడా వారు వాడుకొని రాజకీయ లబ్ధి కోసము
ఏదైతే సంబంధించి ప్రత్యర్థులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరని చెప్పి చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి ఎవిడెన్సెస్ కానీ జరుగుతున్న ఎంక్వైరీ ప్రకారం తెలుస్తుంది. నిజంగా కేటీఆర్ గారు తప్పు చేయకపోతే దీంట్లో ఆయన సంబంధించి ఎటువంటి సంబంధం లేకపోతే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు పదే పదే ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు తీస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ చాలా చిన్న సమస్య అన్నట్టు మాట్లాడుతున్నారు. 100% ఎవరు తప్పు చేసినా ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ శ్రేణులో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పి ఈ కేసు సంబంధించి ఎంక్వైరీ జరుగుతలేదు. ఒక వ్యక్తి స్వేచ్ఛని, ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించి వారి వ్యక్తిగత స్వేచ్ఛని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ కడుపులు నింపుకోనికి సంబంధించి మీడియా సోదరులను కానివ్వండి, ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ సంబంధించి వారు కానివ్వండి, ఏదైతే జ్యుడిషియల్ సంబంధించి వారిని కానివ్వండి, ఆఖరికి వారి సొంత పార్టీ శాసనసభ్యుల పైన కూడా, వారి సొంత పార్టీ ఎమ్మెల్యేల మంత్రుల పైన కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ని పెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి పైసలు దండుకున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. 100% దీనికి పూర్తి బాధ్యుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు. తప్పనిసరిగా ఎవరైతే పాల్పడ్డారో తప్పనిసరిగా వీరికి కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఏ రకంగా న్యాయపరంగా చట్టపరంగా ఏదైతే శిక్ష అనుభవించాల్సి వస్తుందో, ఎన్ని మాటలు చేసినా సమయం వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఏదైతే తప్పు చేసిన వారందరూ కూడా కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అసెంబ్లీ సెషన్స్ పెట్టినప్పుడు చాలా స్పష్టంగా మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరమో, ప్రతిపక్ష నాయకుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీకి రావాలి, ఇక్కడ చర్చించాలి, మేమేమన్నా తప్పు చేస్తే అని చెప్పి మేము మాట్లాడినాం. కానీ దీన్ని పక్కన పెట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మేము ఇచ్చిన 6 గ్యారంటీలు, దానితో పాటు 428 ఏదైతే స్కీమ్స్ ని ప్రజలకు అందించాలని ఒక దృఢ సంకల్పంతో మేముంటే 20 రోజుల ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలలు కూడా ప్రభుత్వం ముందు ఉండదని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఒక అహంకారిత పూరిత వ్యాఖ్యలు ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడితే దీన్ని జీర్ణించుకోలేక ఇది తప్పు, ఈ ప్రభుత్వము ఈ ప్రజా పరిపాలన కొనసాగాలి, ఒంటెద్దు పోగడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తోటి నాయకునికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది శాసనసభ్యులు ప్రజలకి మెరుగైన పరిపాలన అందాలి, ఈ గ్యారంటీలు అమలు జరగాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రతి తల్లి ఏ కళ అయితే తెలంగాణను దృష్టిలో పెట్టుకొని కన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ కళ సాకారం కావాలంటే రేవంత్ రెడ్డి గారితో సాకారం అవుతుంది. రేవంత్ రెడ్డి గారి వెంట మేము ఉండాలనే ఉద్దేశంతో సంబంధించిన వాళ్ళు మాట్లాడిన మాటలకి గుణపాఠం చెప్పే విధంగా వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతారు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేము భయభ్రాంతులకు గురి చేసో భయపెట్టో బ్లాక్ మెయిల్ చేసో మా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం మేము చేస్తలేం. ఎక్కడ కూడా గతంలో వారు చేసినట్టు వారు చేసుకున్నదే వారి రకమైన వారు వ్యాఖ్యలు చేస్తారు. వారి సొంత పార్టీ ఎమ్మెల్యేలని సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడని మీరు ప్రస్తుతం మాట్లాడని ఒత్తిడి చేసి ఒక దొరలెక్క పరిపాలించాలనుకుంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దొరలెక్క పరిపాలించాలనుకుంటారు. మా బాధ ఆవేదన చెప్పుకోలేకపోతున్నాము, ఇది ఎక్కడ పరిస్థితి, మా నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజల ఒత్తిడి మేరకు వారు పార్టీ మారడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కంప్లీట్ గా ఎంక్వైరీ బయటకు వచ్చినప్పుడు సంబంధించిన ఆఫీసర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం అనేది అందరికీ తెలిసిన విషయము. ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అనేది దానికి చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి మీడియా కథనాల్లో పట్టుకున్న ఏదైతే బై ఎలక్షన్స్ టైంలో పట్టుకున్న డబ్బు కానివ్వండి, సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఫిలిం యాక్టర్స్ ది కానివ్వండి చేసినట్టు కనబడ్డది. అండ్ టైం ఉంది కదా, ఎందుకు గుమ్మడికాయ దొంగ ఎవరంటే పదే పదే అది వద్దు అని చెప్పని ఎందుకు కేటీఆర్ గారు ఓవర్ రియాక్ట్ అవుతారు? నిజంగా మీరు తప్పు చేయలేదో, మీరు ఎవరి ఫోన్ ట్యాప్ చేయలేదంటే ఎంక్వైరీ జరిగినాక బయటకు వస్తుంది కదా ఎవిడెన్స్ తోటి ఏమేమి జరిగినాయి ఏదైతే జరగలేదో న్యాయపరంగా దాన్ని ప్రూవ్ చేసుకోగలుగుతారు కదా. 100% స్టూడెంట్స్ అండ్ యూత్ కి సంబంధించి అది మొదట ఇక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన ఒక స్కీమే అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి దేశవ్యాప్తంగా ఏవైతే ఇంప్లిమెంట్ చేయగలుగుతారో స్టూడెంట్స్ దానికి సంబంధించి అదొకటి పెట్టడం జరిగింది. అది కాక తెలంగాణకి ఇంకేమన్నా అదనపుగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది విద్యార్థులు యువకులు అందరూ సంకల్పిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఉన్నది వచ్చింది. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు విద్యార్థుల సంబంధించి రేపటి భవిష్యత్తు కోసం. ఆ సంబంధించిన విద్యార్థులకు యువకులకు సంబంధించి కొన్ని స్కీమ్స్ ని కూడా ఎన్ఎస్ఏ ద్వారా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. 100% రేపు అసలు కొన్ని స్కీమ్స్ కూడా ఈ రేపు మేనిఫెస్టోలో రిలీజ్ చేయడం జరుగుతుంది. 100% ఏదైతే ఐపీఎల్ సంబంధించి టికెట్ల వ్యవహారం కానివ్వండి ఇవన్నిటిపైన కూడా
నేను కూడా దీనిపైన సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. దీనికి ఎవరు ఈసొంటి వాటికి పాల్పడుతారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాచ్ కంటే అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఏదైతే సంబంధించి 4 మ్యాచ్లోనే అటువంటి పరిస్థితి వస్తే దానికి సంబంధించిన చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. బీజేపీ పార్టీ వాళ్ళు గతంలో మేము తుగ్గూడలో మాది ఏదైతే 6 గ్యారంటీలు లాంచ్ చేసినప్పుడు ఇట్లానే మాట్లాడారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తుక్కు అవుతుందని చెప్పి భావించేటోళ్ళ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైందో చూసిర్రో. కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సంఖ్యను వచ్చింది, కనీసం పార్లమెంట్ లో పోయినసారి వచ్చిన పార్లమెంట్ సీట్లు కూడా కాపాడుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టే వాళ్ళ యొక్క కోపాన్ని ఆవేశాన్ని వారు రకంగా వ్యక్తపరుస్తున్నారు. కాంగ్రెస్ రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే కేవలము మేము కాంగ్రెస్ సైనికులం కాదు, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న ప్రజలు వీళ్ళకి వారి యొక్క మాటలకి రేపు పొద్దున ఓటు రూపకంగా తగిన గుణపాఠం చూపిస్తారు. 14 స్థానాల పైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అదే చెప్తున్నాం కదా, వాళ్ళ లెక్క సంబంధించి ఎన్ని గెలుస్తామని కాక 100% 14 పైన సీట్స్ గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉంది. అదే % గెలుస్తాం. ఇప్పుడు అదే చెప్తున్నా, 14 పైన అంటే పర్టికులర్ గా ఈ స్థానాలు అని చెప్పి కాదు, 100% 14 పైన గెలవాలనే ఒక ఎజెండాని పెట్టుకున్నాము. అంటే కంపల్సరీ 14 పైన సీట్స్ గెలవాలని చెప్పి 100% ఆ రకంగా గెలుస్తాం. అది రేపు పొద్దున ఉన్న సంబంధించి లోకల్ సమీకరణలు కానివ్వండి, సోషల్ ఈక్వేషన్స్ ప్రకారము సంబంధించిన మా స్కీమ్స్ ప్రకారం అక్కడ ఉన్న ఓటింగ్ శాతం ప్రకారం అనేది రేపు పొద్దున డిసైడ్ అవుతుంది.